హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసే కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. అయితే మా పిల్లలకి ఒకడికేమో బూస్ట్ పాలు, ఇంకొకడికేమో ఒట్టి పాలని, నాకేమో టీ అయితే చేసుకున్నాను. వాడికి చక్కెర వేసి అయితే ఇచ్చాను అంతే, వీడికి బూస్ట్ వేసాను అందులో. మా సాత్విక్ గడికి అయితే బూస్ట్ పాలు అయితే కావాలి. డైలీ తాగరండి, మార్నింగ్ ఎప్పుడైనా కావాలంటే అడుగుతారు అంతేని. నైట్ టైం అయితే కంపల్సరీ అయితే పాలు తాగుతారు ఇద్దరును. వీడైతే ఇందులో బిస్కెట్స్ ముంచుకోవడానికి అని చెప్పేసి అట్లా బౌల్లో వేసుకున్నాడు. ఇద్దరా తీసుకోరా సాత్వి, ఇక్కడ పెడతాను. కొంచెం వేడిగున్నాయి చూడు, కొంచెం తాగు. ఇదిరా కార్తీ, త్వరగా తాగు, టైం అవుతుంది స్కూల్కి. ఇడ్లీ అయితే మార్నింగ్ అయితే టిఫిన్, దానికోసం అయితే చట్నీ చేసుకుంటున్నాను అనమాట, పల్లీ చట్నీ. సో పల్లీలు అయితే ఇప్పుడైతే వేపుకున్నాను. చట్నీ ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి. అవి కొంచెం చల్లగయ్యాక దానిపైన పొట్టు తీసేసి ఇంకా నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను. దానికి ఇప్పుడైతే ప్రస్తుతానికి టీ అయితే తాగుతాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం వాటర్ తాగుతాను. ఆల్రెడీ లెగిసి వాటర్ తాగాను. నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ తాగేసి టీ తాగుతాను అనమాట. మార్నింగ్ లెగ్గానే బ్రష్ చేయగానే వాటర్ అయితే తాగుతానండి. అట్లీస్ట్ ½ లీటర్ అయినా వాటర్ తాగుతాను డైలీను. ఒకసారి తాగాను అనమాట. ఒకవేళ తాగితే కడుపులో తిప్పేస్తుంది. సో అందుకే ఎప్పుడో ఒకసారి అయితే తాగను. మార్నింగ్ ఎక్కువ తాగుతాను, తర్వాత అలా గుర్తుండదు అనమాట వాటర్ తాగాలన్నా కూడా. బాటిల్ అయితే మార్నింగ్ నింపేసి అయితే పెట్టేస్తాను, ఎందుకంటే ఎంత తాగామో ఏంటనేది తెలియదు కదా. సో నింపేసి పెడితే తెలుస్తుందని. మార్నింగ్ లెగ్గాని ఫిష్ల దగ్గరకు వస్తాడండి మా కార్తిక్ గడు. అయితే వాటితో కాసేపు ఆడుకొని వాటిని చూస్తూ ఉంటాడనమాట. వాడికి ఏమో హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది వాటిని చూస్తుంటే వీడికి. వెళ్ళు బుక్స్ బ్యాగ్లో పెట్టుకుని ఆ పాలు తాగేసి. కార్తీక్, బిస్కెట్స్ ఇప్పుడన్నీ తింటే మళ్ళీ ఇడ్లీ తినవు కదరా. ఇప్పుడొద్దు, తర్వాత వేయలేను, టిఫిన్ చేసినప్పుడు. అవి ఏవి తింటారో తెలుస్తలేదురా ఫుడ్. ఆరెంజ్ కలర్ ఎక్కువ తినేస్తున్నాయి. సర్లే వెళ్ళు, పాలు తాగిపో, తర్వాత ఎద్దు కానీ. ఇప్పుడైతే స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పూజ చేసుకుంటాను. ఈ విధంగా అయితే నేను మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. ఇది వచ్చేసి అమావాస్య రోజు అనమాట వీడియో. సో అమావాస్య రోజు అయితే పూజ అయితే చేస్తాను. అలా ఈవినింగ్ కూడా ఒక దీపం పెట్టాలనేసి అనుకుంటాను అనమాట. సో అది కూడా పెడతాను, ఈవినింగ్ ఉంటుంది. ఇప్పుడు కాదండి, ఈవినింగ్ అయితే పెట్టాలి. అది దూరం దగ్గరైనా పెట్టుకోవచ్చు, దేవుడి రూమ్లోనే పెట్టుకోవచ్చు అనమాట. పూజ అయితే అయిపోయిందండి, తులసి పూజ కూడా చేసేసాను. సో ఇప్పుడైతే నేను టిఫిన్ చేయాలి. టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తాను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. అలానే తులసి పూజ కూడా చేసుకున్నాను. ఒకసారి మీకు కూడా చూపించేస్తాను. తులసమ్మకి దర్శనం చేసుకోండి. నేనే పెయింట్ వేసుకున్నానండి, కుండీకి పెయింట్ వేసేసుకొని ఇంకా అట్లా పెట్టుకున్నాను అనమాట. బొట్టులు మంచి కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి అలా రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే పూజ అయితే అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి, మీరు కూడా కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చేసుకుంటాను అనమాట. ఈరోజు కూడా అలానే చేసుకున్నాను. పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే టిఫిన్ చేయాలి. నెక్స్ట్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నాకు ఇంకా పని ఏమి ఉండదనమాట. అప్పుడు అయితే ఏం వీడియో తీయలేదండి. పిల్లలు టిఫిన్ చేసేటప్పుడు అయితే నేనేం వీడియో తీయలేదు, ఎందుకంటే మార్నింగ్ ఆడావిడ అయిపోయింది. సో దానివల్ల అయితే నేనేమీ వీడియో తీయలేదు. సో ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తాను. నా టిఫిన్ కూడా లేట్ అయిపోయింది. ఇడ్లీ చేశానండి, దీంతో పాటు పల్లీ చట్నీ అయితే చేశాను. పిల్లలకి బాక్స్ ఇడ్లీయే పెట్టాను. మార్నింగ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకుంటానో
నేను అదే బాక్స్కి అయితే పెడతానండి డైలీ. సో నా టిఫిన్ ఈరోజు. ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నంకి అనమాట వంట చేస్తున్నాను. ఇంకా అంగాకరకాయలు తెలుసు కదా మీకు, అవి అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట కూర చేద్దామని చెప్పేసి. సో మా హస్బెండ్ కూడా లంచ్కి వస్తామని ఫోన్ చేస్తే ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేసినాను అనమాట మధ్యాహ్నంకి. మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి, కామెంట్ చేయండి. అంగాకరకాయలు మన శ్రీకాకుళం సైడ్ అయితే కంపల్సరీ అందరికీ తెలిసే ఉంటాయండి. ఇక్కడ సిటీలో కూడా దొరుకుతాయి, కానీ హైబ్రిడ్ దొరుకుతాయండి ఇక్కడ. మేమైతే చాలాసార్లు చూసాము దొరుకుతాయేమని చెప్పేసి. ఇక్కడైతే చాలా కష్టమండి, దొరకవు పెద్దగా. హైబ్రిడ్ పెద్ద పెద్దవి దొరుకుతాయి, చిన్న చిన్నవి అయితే దొరకవు. ఫైనల్లీ వంట అయితే చేసుకుంటున్నానండి. కూర అయితే అయిపోయింది, అన్నం పెట్టాను ఒక సైడు. ఇంకా వంట అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత అయితే రెస్ట్ అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే దొరుకుతుంది. సో ఆ టైంలో కనీసం పడుకుందామన్నా ట్రై చేసినా కూడా నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా కూడా రాత్రికి నిద్ర పట్టదేమో అని చెప్పేసి నేనైతే మధ్యాహ్నం టైంలో అంతగా పడుకోను, చాలా తక్కువ పడుకోవడము. సో లేట్ అయిపోయింది నా టిఫిన్ కూడా, అందుకోసం అనేసి ఇంకా నేను మధ్యాహ్నం అయితే తినను. మా హస్బెండ్ వస్తారని రైస్ పెట్టాను, కొంచెం పెట్టాను. ఒకవేళ ఆయన కూడా రాకపోతే కనుక నేనైతే పిల్లలకైతే రైస్ పెట్టేస్తాను అనమాట. మధ్యాహ్నం వచ్చేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఫ్రైడ్ రైస్ లాగా ఏదైనా చేసి అయితే వాళ్ళకి ఇస్తే తినేస్తారు ఇంకా. సో అందుకనే పెట్టాను. ఆయన కూడా డౌట్ మీద చెప్పారనమాట, లంచ్కి వస్తాను రాను అని చెప్పేసి. ఇంకా అలా అనేసి తక్కువ పెట్టాను. కర్రీ అయితే చేశాను, కర్రీ అయితే నైట్కి అయితే ఉండిపోద్ది. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారండి. వచ్చేసాక కన్నడ పేపర్ ఉంది, ఎగ్జామ్ మొన్న రాశారనమాట. ఆ పేపర్స్ తీసుకురారా పంపించామనేసి మెసేజ్ చేశారనమాట. సో ఆ పేపర్స్ తీసుకురా అని చెప్తే మ్యాథ్స్లో చూడండి అవుట్ ఆఫ్ 20 వచ్చాయన్నమాట మా సాత్విక్కి. కన్నడ అయితే చాలా తక్కువ వస్తాయి అనమాట ప్రతిసారి. ఈసారి ఎలాగొచ్చాయో చూడాలి. ఓపెన్ చేస్తా, 1 2 3. వో అవుటా కన్నడ 20 out of 20. వామ్మో, ఏంట్రా సాత్వి చదివి నువ్వు అంత బాగా. 20 out of 20 వచ్చాయండి మా సాత్విక్కి. మ్యాథ్స్లో వచ్చాయి, కన్నడలో వచ్చాయి, సైన్స్లో అయితే 19 వచ్చాయండి. ఒక మార్క్ ఏం చేశాడో, ఏం మిస్టేక్ చేశాడో సైన్స్ సబ్జెక్ట్. హ్యాండ్ రైటింగ్కి వాటర్ రాస్తావా? వెరీ గుడ్ సాత్. ఇంకా బాగా చదువుకోవాలి, ఓకేనా? ఇట్లా మిస్టేక్స్ కూడా రాకూడదు, అది చదివేసి రాయాలి. అందుకే మా సాత్విక్ గడు ఈ 3 సబ్జెక్ట్స్ ఇచ్చారా? వెరీ గుడ్. ఇక్కడికి అడుగు వాడికి. చెప్పాను కదా ఈవినింగ్ అయితే దీపం పెట్టుకుంటానని చెప్పేసి. ఇది వచ్చేసి కూష్మాండ దీపం అండి. ఇది అమావాస్య రోజు నెక్స్ట్ అష్టమి రోజు అయితే పెట్టుకుంటారనమాట. ఆ విధంగా దీపము పుల్ల గుమ్మడికాయ కట్ చేసేసి ఆ విధంగా అయితే పెడతారనమాట. ఇంకా అందుకని ఇంకా ఆ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. మీకు కూడా కావాలనుకుంటే ఇట్లా ఏంటి అని మీకు డౌట్ ఉంటే యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఈవినింగ్ కూడా నా పూజ అయితే అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకుంటే మాత్రం. కిచెన్లో కూడా ఆగ్నేయ దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇది మార్నింగ్ కూడా పెడతారు, ఇంకా ఈవినింగ్ కూడా పెడతారనమాట. నేనైతే ఈవినింగ్ పెట్టుకున్నాను ఈ విధంగా. ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి ఆగ్నేయ దీపం. ఎక్కువ అంటే మార్నింగ్ పెడితే ఇంకా చాలా మంచిది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నా పూజ అయిపోయింది. పిల్లలకు కూడా చదివిస్తున్నాను కూర్చోబెట్టేసి, ఇంకా చదువుతున్నారు. ఇక్కడైతే ట్యూషన్ ఏం లేదండి, ఇక్కడ ఇంట్లోనే నేనే చదివిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. రేపు మా పిల్లలకి చదివించాలి, అందుకే బాయ్ చెప్పేస్తున్నా. బాయ్ బాయ్ బాయ్.